ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం కర్నూలు నగరంలో నిర్వహించిన విజయోత్సవాలు కొందరు అత్యుత్సాహం విధ్వంసానికి దారితీశాయి. రాజ్విహార్ సెంటర్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. ఈ ఘటనలో 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడి రోడ్డుపై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఐ శ్రీధర్ స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మధ్యలో రండి. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం కర్నూలు నగరంలో నిర్వహించిన విజయోత్సవాలు కొందరి అత్యుత్సాహంతో విధ్వంసానికి దారితీశాయి. రాజ్విహార్ సెంటర్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ